హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గవర్నమెంట్ దవాఖానా అదే ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే అదొక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏమో అనిపిస్తుంది. మనుషుల్ని పట్టించుకోరు, పేదల్ని చీడ పురుగుల్లా చూస్తూ ఉంటారు. మనకి అందుట్లో ఎవరో డాక్టర్ తెలిస్తే తప్పించి మనకి మెరుగైన వైద్యం అందదేమో అనిపిస్తుంది. రోడ్డు పక్కనే అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు. కనీసం ఉన్న పేషెంట్స్కి సరైన సదుపాయాలు కూడా ఉండవు. ఇది ఒక హాస్పిటల్ గురించి నేను మాట్లాడతలేదు, ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది పేదలు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ డాక్టర్లు మాత్రం ఆరోగ్యశ్రీ చూడగానే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తారు, వాళ్ళకి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది నేను అంటున్న మాట కాదు. ఇప్పుడు పోలవరంలో ఒక దుర్ఘటన జరిగింది. దుర్ఘటన అంటే దుర్ఘటన కాదు, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ తల్లైనా తన జీవితంలో పిల్లలకి జన్మనివ్వడం కన్నా గొప్ప రోజు కోసం వెయిట్ చూడదు. కానీ కోటి ఆశలతో నిండు గర్భిణి పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. రాత్రి తనకి ప్రసవ వేదన కలగడంతో. అయితే డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉండరు. ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకంగా క్లినిక్లు బయట ఉంటాయి. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది తక్కువ, వాళ్ళ సొంత క్లినిక్లో ఉండేది ఎక్కువ. సో వీళ్ళకి డాక్టర్ లేడు. పోనీ అక్కడ ఉన్న నర్సులన్నా కూడా ఏమైనా పట్టించుకున్నారంటే రాత్రి నుంచి ఆ నరక వేదన అనుభవిస్తున్న శిరీషని ఎవడూ పట్టించుకోలేదు. కనీసం మానవత్వంతో అయినా ఎవరన్నా కూడా పలకరిస్తారు. నిండు గర్భిణిని చూస్తే ఏమైందమ్మా, ఇదా పరిస్థితి అని డాక్టర్లకు ఫోన్ చేస్తారు. కానీ అక్కడ ఏ డాక్టరు రాలేదు. ఉదయానికి ఆవిడ పరిస్థితి తీవ్ర విషమ స్థాయికి చేరుకుంది. ఏమి చెయ్యలేమని గమనించినటువంటి నర్సులు డాక్టర్ ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చాడు. కానీ ఒకటే ఒక సమాధానం, నేనేమి చెయ్యలేను అంట. నేను తిట్టడానికి భాషలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు సరిపోవరా బేవకూఫ్. నిండు గర్భిణి రాత్రి నుంచి ప్రసవ వేదన పడుతూ ఉంటే తాపీగా పొద్దున్నే టీ తాగొచ్చి నేనేమి చేయలేని చేతులు ఎత్తేసిన పనికి మాలని డాక్టర్, నీకెందుకురా డాక్టర్ ఉద్యోగం, నీకెందుకు? అక్కడ నుంచి ఆ అమ్మాయి యొక్క సీరియస్ సిచ్యువేషన్ తెలిసి ఈడి హ్యాండ్స్ అప్ చేశాడు ఈ డాక్టర్. రాత్రి నుంచి అక్కడే నరకయాతన పడుతుంటే పట్టించుకొని కాంపౌండర్స్, నర్సులు చివరికి ఇక్కడైతే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమీడియట్ గా రాజమండ్రి తీసుకెళ్ళమని చెప్పారు. వీళ్ళకేం తెలుసు ఏమో సీరియస్ అవుతుందేమోని ఆవిడ రాజమండ్రి తీసుకెళ్ళడానికి ప్రయత్నించగా మార్గంలో ఎక్కిస్తున్నప్పుడే చనిపోయింది. నిండు గర్భిణి ప్రాణాలు తీసినటువంటి ఈ దుర్మార్గపు వ్యవస్థలో డాక్టర్ని డాక్టర్లు అనాలా, నర్సుని నర్సులు అనాలా? సిస్టర్స్ అని ప్రేమగా పిలుచుకుంటాం కదా, మీరు సిస్టర్లా? డాక్టర్ దేవుడు అంటారు కదా, నువ్వు దేవుడు వారా? ప్రభుత్వ వైద్యశాలలు అంటేనే పనికి మాలిన దావఖానాలంటూ బయట మాట్లాడుకుంటున్నానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఏ దేశం ఎగినా ఏమున్నది గర్వకారణం, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా ఏమున్నది గర్వకారణం. పేదవాడి బ్రతుకులు అటు సెలైన్ బాటిల్కి, ఇటు తుప్పుపట్టిన బెడ్కి అంకితం. డాక్టర్ వస్తేనే వైద్యం, వాడు చెప్పిందే వేదం. కాదంటావా? ఇసిరి రోడ్డు మీద వేస్తాడు, ఉన్న బెడ్ కూడా పీకేస్తాడు, నీ ముందుకి ఆయింట్మెంట్ రాసి అంతా అయిపోయింది ఇదే వైద్యం అని చెప్తాడు. సో అక్కడ వాళ్ళ తమ్ముడు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే గుండె బద్దలైపోతుందయ్యా, మామూలుగా కాదు. చిన్న బాబుకి, చిన్న పాపకు జన్మనివ్వాల్సిన తల్లి ప్రాణాలు కోల్పి అలా విగత జీవిగా పడింది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కాదా? దీనికి కారణం ఎవరు? డాక్టర్లు కాదా? దీనికి కారణం ఎవరు? చేతకానోళ్ళు కాదా? చేతకాని ప్రభుత్వాన్ని కాదా? 25 లక్షలు పేదవాళ్ళకి కవరేజ్ వచ్చి ఆరోగ్యశ్రీని తీసేశారు. వైద్యానికి కావాల్సిన మందులు కానీ అవి కరెక్ట్ గా ఇవ్వట్లేదంటూ గత 6 నెలలుగా డాక్టర్లు అరుస్తూనే ఉన్నారు. మెడికల్ హాస్పిటల్స్ కి మెడిసిన్ సప్లై చేయట్లేదు. ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. ఎవడన్నా పేదలు ఏమనంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళే రాసేస్తారు. దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆర్తనాదాలు, ఈ కన్నీటి బాధలు ఇవన్నీ మనుషులు భరించాల్సిందేనా? గవర్నమెంట్కి ఏం సంబంధం లేదా? కనీసం అడిగేది ఏంటి? విద్య, వైద్యం ఆ రెండు కూడా చేతకాని చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా దూషించాలో మీరే చెప్పండి నాకు. విద్య, వైద్యం ఆ రెండు కరెక్ట్గా ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు మాకు. అడుక్కుంటున్నారు. అయినా కూడా మదమెక్కి హెలికాప్టర్ కొనడానికి వాళ్ళు తిరగడం కోసం డబ్బులు లేవంటేనే 172 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనడానికి సిద్ధపడతారు.
దాని కొటేషన్స్ తీసుకుంటారు. అదే కాకుండా అమరావతికి 1,00,000 కోట్లు అప్పు చేస్తారు. కానీ పేదవాడికి ఒక్క డాక్టర్ని అందించలేరు. ఇది మన వ్యవస్థ. సిగ్గుతో చచ్చిపోండిరా. థు. సైనింగ్ ఆఫ్.